గుజరాత్లో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన. సినిమాల్లో చూసిందే నిజంగా జరిగింది. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ఓ యువతి ప్రియుడితో కలిసి వృద్ధుడిని హత్య చేసింది. చివరికి ఈ ప్రేమజంట పోలీసులకు అడ్డంగా బుక్కైంది. భర్త ఉన్న గీతా అహిర్, భరత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న కుటుంబాలను తప్పించుకుని కలిసి జీవించాలనుకున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో హిట్ అయిన దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుని గీత తాను చనిపోయినట్టు ఒక నాటకాన్ని సృష్టించాలనుకుంది. ప్లాన్ ప్రకారం భరత్ రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో దాడిచేసి హత్యచేశాడు. మృతదేహాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్లి పడేశారు. అదే రాత్రి గీత ఇంటినుంచి పెట్రోల్ తీసుకుని వచ్చి ఆ శవానికి తన దుస్తులు, పట్టీలు వేసి తగలబెట్టింది. మరుసటి రోజు ఉదయం పోలీసులకు కాలిన శవం దొరికింది. అదే సమయంలో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుస్తులు గీతవే కావడంతో తన భార్య శవమేనని భావించాడు. విచారణలో అది పురుషుడి మృతదేహం అని తేలింది. పోలీసులు కేసును లోతుగా విచారించి చివరకు రాజస్థాన్కు పారిపోతున్న గీత, భరత్లను పాలంపూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ప్రేమ పేరుతో ప్రాణం తీసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.